హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ స్టఫ్డ్ మిర్చి అండి. పప్పు చేసుకున్నప్పుడు దానికి కాంబినేషన్గా ఈ స్టఫ్డ్ మిర్చి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 అవర్స్ ముందు పచ్చిమిరపప్పు నానబెట్టుకోవాలండి. మనకి ఎన్ని క్వాంటిటీ కావాలంటే అంత. నాకైతే ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది, అందుకని నేను అలా నానబెట్టాను. అవి నానాక దాంట్లోకి జీలకర్ర, కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా పేస్ట్ రెడీ అయ్యాక మనం ఇప్పుడు మిర్చిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నీట్గా కడుక్కొని వీటిని ఇలాగా సెంటర్కి కట్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టి దాంట్లో గింజలు ఉంటాయి కదండి, అవి చాలా ఘాటు వస్తాయి అన్నమాట. స్పైసీనెస్ తినలేని వాళ్ళకి ఇబ్బంది కదా, సో అందుకని అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసిన తర్వాత దాంట్లో ఉన్న గింజలు అన్నీ తీసేయాలి. గింజలన్నీ ఇలా తీసేసి నీట్గా పెట్టుకున్నాక ఇప్పుడు స్టఫింగ్ చేయాలి. పచ్చిమిరపప్పు, జీలకర్ర, ఉప్పేనండి, ఇంకేం వేయకూడదు. సో ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారం సరిపోద్ది అనమాట. దీంట్లో ఇలా స్టఫ్ చేసుకోవాలి ఆ పేస్ట్. ఇలా అన్నిటికీ నీట్గా స్టఫ్ చేసేసి పక్కన పెట్టాలి. ఇదండి మా అమ్మమ్మ నాకు నేర్పించింది రెసిపీ. అంటే తను చిన్న చిన్నవి చేస్తూ ఉంటుంది ఇలాగా. సో నాకు కూడా ఇష్టం అన్నమాట. సైడ్ డిష్గా బాగుంటుంది. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేడెక్కాక ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కాయలన్నీ వరుసగా పేర్చుకోవాలండి, 1 బై 1. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలండి. కాయ మందంగా ఉంటుంది. పచ్చిమిర్చి బజ్జికాయలు కదా, బాగా మందంగా ఉంటాయి. సో సిమ్లో అయితే అమురుకోకుండా నీట్గా కాయ మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఆ లోపల ఉన్న పేస్ట్తో కూడా నీట్గా ఉడుకుతుంది. బాగా సన్నని మంట పైన అటు ఇటు బాగా తిప్పాలండి. అన్ని వైపులా నీట్గా ఒకే యాంగిల్లో కాలాలి. ఒకవైపు ఎక్కువ, ఒకవైపు మాడిపోవటం, ఒకవైపు తక్కువ కాలటం అలా బాగోదు చూడటానికి. సేమ్ చూస్తే కాయ మొత్తం ఒకే యాంగిల్లో కాలి ఉండాలన్నమాట. చాలా తొందరగానే కాలుతాయండి. అంత పచ్చిమిర్చి కదా, ఎక్కువ టైం పట్టదు. సో పక్కకి ఎక్కడికి వెళ్ళొద్దు. పొయ్యి మీద వేసి అక్కడే ఉండి దగ్గరుండి వేగించుకోవాలి. హైలో పెడితే ఆమురుకుపోతుందండి కాయ. కాయ ఆమురుకుపోతే పచ్చి పచ్చిగా టేస్ట్లెస్గా ఉంటుంది. అందువల్ల మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది. మిర్చి కదా, పైగా బాగా వేగిందనుకోండి గ్యాస్ ఫామ్ అవ్వదు. ఇలా కొన్ని వేగిని ముందు తీసేసి పక్కన పెట్టుకోవాలి. వేగలేదనుకోండి వాటిని ఇంకో కొన్ని నిమిషాలు పక్కన పెట్టి వేగిస్తూ ఉండాలి. వేగిపోయి అన్నీ ఒకేసారి వేగవు. సిచ్యువేషన్ని ముందు వెనుక కొన్ని వేగుతూ ఉంటాయి. అంతే అండి, స్టఫ్డ్ మిర్చి రెడీ. మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.